లోకాపవాదంలో ఉండేటువంటి మొట్టమొదటిది రాముడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. రాముడు మాకు ఒక సందేహం కలిగింది. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనని మేము వివరిస్తాము. అంటే మాకు కూడా ఆ భక్తుల యొక్క జ్ఞానం మాకు కూడా అంతవరకు లేదా అని అనిపించేటువంటి సందేహం మాకు కలిగింది. ఏమిటి అని అంటే, ఒకసారి ఎవరో మహాత్ములు పేర్లు ఎందుకు కానీ రాముడు మాంసం తిన్నాడు అని చెప్పేసి నేను వాదిస్తున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్పారు, నమాంసం రాఘవోభుతే నచాపి మధుసేవితే అని చెప్పేసి సుందరకాండలో 42వ సర్గలో 36వ శ్లోకంలో వస్తుంది. నమాంసం రాఘవోభుతే నచాపి మధుసేవితే. ఆనాడు సీతామ్మవారిని ఆనాడు సీతామ్మవారిని హనుమంతుడు చూసిన తర్వాత రాముడు నీకోసమై మాంసాన్ని మానేశాడు, మద్యాన్ని ముట్టుకోవడం లేదు అనేటువంటి వృత్తాంతం. అంటే రాముడు మాంసాన్ని ముట్టుకోవడం లేదు, తినడం లేదు అని అంటే ఇంతకుముందు తిన్నాడన్నాడు కదా, తిన్నట్టు అన్నట్టే కదా, అవునా కదా? కానీ తినలేదు. అదే 100 మంది ఎన్ని శాస్త్రములు సాక్షాత్తు రాముడే వచ్చి నేను తిన్నాను అని చెప్పినా కూడా మనం నమ్మకూడదు. ఎందుకు అని అంటే రాముడు ధర్మాత్ముడు. అంటే రాముడు మనిషి ఎలాగే బ్రతికి ఆచరించి నిరూపించి చూపించాలో అలా చూపించాడు. కాబట్టి రాముడు మద్య మాంసాలని ముట్టుకోలేదు. రాముడు మనిషిగానే ఉన్నాడు. రాముడు మన కోసమే మన ధర్మాలను నిరూపించి చూపించడానికి వచ్చాడు. కాబట్టి రాముడు ముట్టుకోలేదు. ఆహా, అది కాదు నాయన, రాముడు ఇలా చెప్పాడు అని చెప్పేసి పెద్దలు ఇలా చెప్పారని చెప్పేసి నేను నీతో ఇలా వాదిస్తున్నాను, లేకపోతే నీతో ఇలా వాదన నాకు అనవసరము అని అంటే, అప్పుడు ఆ మహాత్ముడు ఏం చెప్పాడు అంటే, రాముడిని మనం ఎలా కొలవాలో నాకే లేదు. ఎందుకు? రాముడు ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇలా నీకు పెద్దలు చెప్పినా, గురువులు చెప్పినా, ఆరాధ్య దేవులు చెప్పినా, సాక్షాత్తు రాముడే వచ్చి చెప్పినా మనం రాముడు తినలేదు, రాముడు మనిషిగా బ్రతికాడు, రాముడు ఆచరించి చూపించాడు అనే చెప్పాలి. రాముడు అంత గొప్పవాడు. రెండవది, రాముడు స్త్రీని చంపాడు అనేటువంటి అపవాదం. ఎవరు ఆ స్త్రీ? తాతకి అనేటువంటి ఒక స్త్రీ. ఎవరా తాతకి? మనము మన లోపల ఉండేటువంటి గుణముల ద్వారా మనం ప్రకాశించబడతాం. అర్థమైందా మీ అందరికీ కూడా? మన లోపల 3 గుణాలు ఉంటాయి. ఏమిటా గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ తమో గుణము ప్రవర్తించినప్పుడు మనం కుంభకర్ణుడిలాగా ప్రవర్తిస్తాం. రజోగుణము ప్రవర్తిస్తున్నప్పుడు మనము రావణాసురుడి లాగా ప్రవర్తిస్తాం. ఈ సత్వగుణము ప్రకాశించేటప్పుడు మనము విభూషణుడి లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ గుణములని సంబంధ చేయాలి. అది మనిషి అయినా, మానవుడైనా, దేవతలైనా, స్త్రీ అయినా, పురుషుడైనా రజోగుణ సంబంధము చేత వాడు రాక్షసుడే అవుతాడు. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. అర్థమైందా మీకు? స్త్రీలో రాక్షస గుణం ఉన్నా రాక్షసుడే, పురుషుడిలో రజోగుణం ఉన్నా రాక్షసుడే. ఆ రాక్షస గుణమైనటువంటి రజోగుణ సంబంధితంలో ఉండేటువంటి తాతకి సంహరించాలి అని తన గురువైనటువంటి వాడు చెప్పాడు. కాబట్టి అప్పటికి కూడా విశ్వామిత్రుడితో ఎన్నోసార్లు చర్చ చేశాడు. ఏమని చర్చ చేశాడు? గురుదేవా, మనము స్త్రీలని సంహరించవచ్చునా? అది యుద్ధ విరుద్ధము, యుద్ధ ధర్మము కాదు. ఒక రాముడు అలా చేశాడు అని అంటే ఎంతో లోకానికి అపకీర్తి కదా గురుదేవా అంటే, అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, రజోగుణము గుణాలు మనకు 3, దాని ద్వారా మనకు ఇలా ప్రకాశింపబడుతూ ఉంటాయి. నీవు సంహరించేటువంటిది స్త్రీ కాదు, స్త్రీని కాదు, తన లోపల రజోగుణ సంబంధితమైనటువంటి దానిని ఆ గుణాన్ని నీవు సంహరిస్తున్నావు. ఆ గుణము పోతే తనకి మరణా మోక్షాన్ని నీవే ప్రసాదించగలవు అని చెప్పి విశ్వామిత్రుడు రామచంద్రుడితో చెప్పడముతోటి తనను సంహరించాడు. సంహరించింది స్త్రీ కాదు, రజో గుణము అనేటువంటి ఒక దుర్గుణాన్ని రామచంద్రుడు తీసుకున్నాడు. మనలో కూడా ఉండేటువంటి దుర్గుణాలు రామచంద్రుడు తీసుకొని తన లోపల ఉండేటువంటి సత్వగుణాన్ని ప్రకాశింపచేసి అందరికీ కూడా మోక్ష ప్రదానమై చేసేటువంటి వారు. అంత సులభోపాయుడు, అంత దయామయమూర్తి రామచంద్రుడు. దీనిలో నీకు ఎటువంటి సందేహం లేదు. ఆ స్త్రీని అలా చేశాడు కదా అని చెప్పేసి అమ్మవారిని ఎప్పుడూ కూడా కోప్పడడు, తోపులాడడు, అమ్మవారితో గొడవపడడు. చక్కగా ఆనందంగా అద్భుతంగా అమ్మవారిని చక్కగా చూసుకుంటాడు. మీరే జరిగినటువంటి వృత్తాంతంలో మీరే ఇంకా మాకు వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఏమిటి అని అంటే కనుక, అమ్మవారి తరఫున చాలా మంది చేతులు ఎత్తారు కదా, వాళ్ళందరికీ చెప్తున్నాను. ఏమిటి అని అంటే, హనుమంతుల వారు ఒకసారి లంకకు వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూశారు. చూసిన తర్వాత, అమ్మ
వచ్చేస్తున్నాడు రామచంద్రుడు. ఇంకొక నెల రోజుల్లో వచ్చేస్తాడు. నెల రోజుల్లో వస్తాడా? చెప్పలేదు ఇంకా ఏమి. ఎలాగా అని చెప్పానంటే, నాకు ఇంకా ఒక్క నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ నెల రోజులు మాత్రమే నేను బ్రతికి ఉంటాను. ఆ నెల రోజుల తర్వాత నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఈ నెల రోజుల్లోనే రామచంద్రుడిని రమ్మను అని చెప్పేసి సీతా అమ్మవారు అన్నారు. అంటే అవునా తల్లి, రామచంద్రుడు అక్కడ ఎప్పుడో చచ్చిపోయాడు, నువ్వు ఇంకా నెల రోజుల సమయం అని అడుగుతున్నావు. నీవు లేక రామచంద్రుడు ఎప్పుడో మరణించాడు తల్లి అని చెప్పని అన్నాడు. అమ్మ లేని క్షణమున రామచంద్రుడు అంత విలవిలలాడిపోతుంటే మీ అమ్మ ఇంకా నెల రోజుల సమయం అడుగుతున్నదా? ఇద్దరిది ఒకటే ప్రాణం, ఒకటే జీవితం కాబట్టి ఇద్దరు బతికి ఉండగలిగారు. రాముని శ్వాస లేకుండా అమ్మవారు బతకలేదు, అమ్మవారి ఆలోచన లేకుండా రాములవారు బతకలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ అంత దూరంగా ఉన్న నెల రోజులు నీకోసం బతికి ఉంటానని అమ్మవారు చెప్పగలిగింది. స్వామివారు శారీరకంగా స్వామి రాజు క్షత్రియుడు అమ్మవారిని గెలిచి జయ జయ ధ్వానాలతో అయోధ్యకు తీసుకెళ్ళాలి అనేది అమ్మవారి కాంక్ష. అమ్మవారు ఎంత పతివ్రతాశీలు అని అంటే, అమ్మ నీకెందుకు, నా మీదే ఎక్కువ, నిన్ను ఒక్క రోజులో తీసుకెళ్లి స్వామి దగ్గర కూర్చోబెడతాను అంటే వద్దు. నా స్వామి లంకకు వచ్చి రావణాసురుని సంహరించి నన్ను గెలిచి జయపతాకాలతో వెళ్ళినప్పుడే నా స్వామికి ఆనందం. కానీ ఇలా నేను రాను అని చెప్పగలిగినంత పతివ్రతాశీలు సీతమ్మ. ఆ పతివ్రతాధర్మంలో సీతామాతకి సాటి ఈ లోకంలో ఎవ్వరూ లేదు. సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కటిక ఉపవాసాలతో స్వామి కోసమే నిరంతరం ధ్యానించుకుంటూ బతికిన తల్లి సీతాదేవి. మా అమ్మ గొప్పతనం అది. మా రామచంద్రుడి యొక్క గొప్పతనము అమ్మ కంటే చాలా గొప్పది అని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకు అని అంటే, ఆనాడు ఎంతో మంది స్త్రీలే కాదు, పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రామచంద్రుడి యొక్క మంగళం. రాముడిని చూసి ఆడవాళ్ళు మోహించడం ఏమున్నది? అవునా? ఆడవాళ్ళు మోహించడం ఏమున్నది? అది తనలో ఉన్నటువంటి గుణము ద్వారా ఎవరినైనా అందమైన పిల్లవాడు కనిపిస్తే కనుక ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రేమిస్తుంది. అందమైన పిల్ల కనిపిస్తే కనుక ప్రతి ఒక్క మగపిల్లవాడు కూడా ప్రేమిస్తారు. కానీ రామచంద్రుడి పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆనాడు ఋషులు మునులు పూర్వవులైనటువంటి వాళ్ళు కూడా సర్వసంగ పరిత్యాగములు చేసి ఈ జీవితం మీద విరక్తి వచ్చి వైరాగ్యం వచ్చి ఆ పరమాత్మని పొందాలి అనేటువంటి తపన ఉండేటువంటి ఋషులు పుంగవులు అయినటువంటి వాళ్లకు కూడా రాముడిని చూడగానే ఒక్క క్షణం మోహించగలిగాడంట ఆ రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి అంత అందము కలవాడు, అంత అందమైన రూపం కలవాడైనటువంటి వాడు కూడా ఒకనాడు శూర్పణఖ వచ్చి, శూర్పణఖ కూడా చాలా అందగత్త తెలిసిన మీకు? అయ్యా ఇవన్నీ మేమడగాలి అంటే మీకు చెప్తాం, మీరు అన్నారు కాబట్టి మీకు చెప్తాం. పాతివ్రత్యం గురించి మీరు అన్నారు కాబట్టి చాలా డౌట్ ఉంది. ఇంకా మధ్యలో కూడా చాలా డౌట్. మీరు అలా చూసుకుని వెళ్ళిపోతున్నారు. స్వామిని అడగకుండానే వరాలు ఇచ్చేయటం, ధనకరాణ్యాన్ని మొత్తాన్ని మీకు రాసిచ్చేస్తానని చెప్పి గురువులకి ఋషులకి వరాలు ఇవ్వటం, దాని ద్వారా అకారణ శత్రుత్వాన్ని తీసుకుని రావడం, దాని ద్వారా అమ్మ భద్రతకి ముప్పు కలిగించడం, ఎన్ని మరి మాకు భయాందోళన కలిగించడం